కేటీఆర్ క్రియేషన్స్కు స్వాగతం సుస్వాగతం. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు పాఠ్యపుస్తకం సాహితీ సౌరభం నుంచి పరిచయం చేసిన పద్యభాగం నుంచి రుద్ర పశుపతి కథ అనే పాఠ్యాంశం గురించి ఈరోజు చర్చించుకుందాం. ఈ పాఠ్యాంశ వివరణ మీకు అందరికీ బాగా నచ్చుతుందని భావిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఆత్మీయ స్పందన తెలియచేస్తారని కోరుకుంటున్నాను. తెలుగులో మొట్టమొదటి ద్విపద కావ్యం బసవ పురాణం. దీనినే ప్రథమాంధ్ర దేశీ పురాణం అని కూడా అంటారు. తెలుగులో మొట్టమొదటి ద్విపద కావ్యకర్తగా పాల్కురికి సోమనాథుడిని చెబుతారు. తెలుగు నుండి సంస్కృతంలోకి అనువదించబడిన తొలి గ్రంథం ఏది అంటే అది బసవ పురాణం. ప్రస్తుత పాఠ్యాంశ రచయిత అయినటువంటి పాల్కురికి సోమనాథుడు గురించి తెలుసుకుందాం. ప్రస్తుత పాఠ్యభాగం శివకవులలో ఒకడైన పాల్కురికి సోమన రచించిన బసవ పురాణం అనే ద్విపద కావ్యం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది. సోమన 12వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి. ఇతని కాలం సామాన్య శకం 1160-1240గా పెక్కు చరిత్రకారులు నిర్ణయించారు. కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు నేటి వరంగల్ సమీపంలోని పాలకుర్తి గ్రామంలో శ్రీయాదేవి విష్ణురామిదేవుడనే దంపతులకు ఈయన జన్మించాడు. పాల్కురికి సోమన శివుని ప్రమద గణాలలోని భృంగి అవతారమని వీరశైవుల విశ్వాసం. పాల్కురికి సోమన తన కవిత్వం ద్వారా వీరశైవ మత వ్యాప్తికి కంకణం కట్టుకున్న అసమాన మేధాశాలి. సామాన్య ప్రజలలో తన భావాలు వ్యాప్తి చెందడానికి దేశ భాషలలో దేశీయ ఛందస్సుల్లో దేశీయ రీతిలో కవిత్వం చెప్పడం కంటే మరో మార్గం లేదని గ్రహించిన ప్రజాకవి. చతుర్వేదాలు, బ్రాహ్మణాలు, సూక్తాలు, అనేక స్మృతులు, అష్టాదశ పురాణాలు, వీరశైవ గ్రంథాలు, వ్యాకరణ చందో అలంకార గ్రంథాలు, వైద్య రసవాద జ్యోతిష భరత సంగీతాది శాస్త్రాలు ఎరిగినవాడు. ఆంధ్ర, కన్నడ, తమిళ, మరాఠీ, సంస్కృత భాషలలో పండితుడు. నానా దేశాచారాలు, నానామత సిద్ధాంతాలు, నానావిధ ఆహార విహార వేష సాంప్రదాయాలు తెలిసిన లౌకిక వ్యవహారశీలి పాల్కురికి సోమనాథుడు. ఇప్పుడు సోమన రచనల గురించి తెలుసుకుందాం. బసవ పురాణం, పండితారాజ్య చరిత్ర వంటి గ్రంథాలలో అనేక విధాలుగా ప్రస్ఫుటమైంది. ఆయన ఇంకా వృషాధిప శతకం, చతుర్వేద సారం, చెన్నమల్లు శేషాలు, గద్యలు, ఉదాహరణలు, బసవ రగడలు, బసవోదాహరణం, బసవాష్టకం, స్తోత్రాలు రచించారు. సంస్కృతంలో, కన్నడంలో కూడా భాష్యాలు, రగడలు రచించారు. పంచలక్షణాలు లేని పురాణం ఏమిటి అంటే అది బసవ పురాణం. ఇది 7 ఆశ్వాసాలు కలిగి ఉంది. ఇందులో 6288 ద్విపదలు ఉన్నాయి. బసవేశ్వరుని జీవితం ఇతివృత్తంగా గల సోమనాథ రచన బసవ పురాణం. ఇందులో బిజ్జమహాదేవి కథ, అలాగే ఉడుమూరు కన్నప్ప కథ, కిన్నెర బ్రహ్మయ్య కథ మొదలైనటువంటి కథల్ని ఇందులో చెప్పడం జరిగింది. అలాగే మడివాల మాంచాయ్య, రుద్ర పశుపతి, అలాగే బసవ పురాణంలో మొత్తం 75 మంది శివభక్తుల కథలు చెప్పబడ్డాయి. బసవేశ్వరుడు ఎవరి అవతారమని వీరశైవుల నమ్మకం అంటే నందీశ్వరుడు నమ్మకంగా చెప్తారు. కూర్చెద ద్విపదలు కోర్కెదేవరాయని చాటుకున్న కవి కూడా పాల్కురికి సోమనాథుడు. తెలుగు మాటలనంగవలదు వేదముల కొలదియా కాజూడు అని నేను రచిస్తున్నది తెలుగు పుస్తకమని, అల్పాక్షరాలలో అనల్పార్థ రచన చేయటం కవి ప్రతిభను సూచిస్తుందని పాల్కురికి సోమన పేర్కొన్నాడు. తెలుగు ఇతివృత్తాలు, తెలుగు ఛందస్సు, తెలుగు నుడికారాలు స్వీకరించి జాను తెనుగులో కావ్యరచన చేశాడు. పామరులు కూడా విని మెచ్చుకునేది జాను తెనుగని పండితుల భావన. ద్విపదకు కావ్య గౌరవం, తెలుగుకు వేద గౌరవం సోమన కోరుకున్నాడు. సోమన మహాకవియే కాదు, ఒక మహా ఉద్యమం అన్న డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారి మాటలు అక్షర సత్యాలు. రుద్ర పశుపతి కథ పాఠ్యభాగ సందర్భం గురించి తెలుసుకుందాం. బసవ పురాణం ప్రథమాంధ్ర దేశీ పురాణం. తెలుగులో తొలిసారి వెలసిన స్వతంత్ర పురాణం. బసవ పురాణం 7 ఆశ్వాసాల గ్రంథం. దీనిలో బసవేశ్వరుని కథ ప్రధానం. బసవేశ్వరుని కంటే పురాతన శివభక్తుల కథలు, బసవని సమకాలీన శివభక్తుల కథలు ఇందులో వర్ణితమయ్యాయి. రుద్ర పశుపతిది ముగ్ధ భక్తి, స్వచ్ఛమైన వాత్సల్యం, పారవశ్యంతో కూడిన భక్తిభావం, వెన్న వంటి హృదయం కలవాడు. శివుని చూసినంతనే ఆప్తునిలా సేవించి లాలించి ప్రాణాలైనా ఇవ్వడానికి వెనుదీయని భక్తుడు. ఈ కథను చెన్న బసవన్నకు బసవన్న చెప్పాడు. అయ్యలయూరు అనే గ్రామంలో ఒక పౌరాణికుడు
ఆది పురాణంలోని క్షీరసాగర మదనం అనే ఘట్టాన్ని వివరిస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో పురాణ కాలక్షేపానికి వెళ్ళిన రుద్రపశుపతి శివుడు ఆలాహలాన్ని తన కంఠంలో బంధించాడు అనే విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ సమయంలో రుద్రపశుపతి ఏ విధంగా తన భక్తిని చాటుకున్నాడో ఈ పాఠ్యాంశం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంతకీ ఈ క్షీరసాగర మదనం ఏమిటి అంటే, దేవతలు తన శక్తిని కోల్పోతూ ఉంటారు. అప్పుడు అమృతం పొందాలనేటువంటి ఉద్దేశంతో ఈ పాల సముద్రాన్ని మదించాలని చెప్పి మందర అనేటువంటి పర్వతాన్ని కవ్వంగాను, వాసుక అనే పామును తాడుగాను, ఆ మందర పర్వతానికి దన్నుగా విష్ణుమూర్తి కూర్మ అవతారంలో ఉండడం జరుగుతుంది. ఇలా వారు ఇరువురు దేవతలు రాక్షసులు ఆ పామును పట్టుకొని పాల సముద్రాన్ని మదిస్తూ ఉంటారు. ఆ పాల సముద్రంలో మొట్టమొదటగా పుట్టినదే ఆలాహలం. ఆ తరువాత కల్పవృక్షము, కామధేనువు, లక్ష్మీదేవి, ఐరావతం ఇలా మొదలైనటువంటి గొప్ప పదార్థాలు పుట్టడం జరిగింది. ఈ విధంగా దేవతలు ఆ పాల సముద్రం ద్వారా వచ్చినటువంటి అమృతాన్ని పొంది మరణం లేనివారుగా బ్రతుకుతారు. ఇప్పుడు పాఠ్యాంశం గురించి చర్చించుకుందాం. బసవపురాణం తృతీయాశ్వాసం నుంచి తీసుకున్న ఈ కథను చెన్న బసవన్నకు బసవన్న చెప్పాడు. ద్విపద కావ్యం కాబట్టి కాస్త లయాత్మకంగా పాడే ప్రయత్నం చేస్తున్నాను, అన్యదా భావించవద్దు. వ్యక్తం బెరుంగవే యయ్యలాయోర భక్తుండు మునురుద్ర పశుపతి నాగ ప్రదితమౌనాది పురాణమం దబ్ది మదనావసారమొక్క కథకుండు సదువ కమలజ కమలాక్షులమిత దైత్యాదు లమలరు సెడిపారణం దొద్భవించి పోరిన జాండములెల్ల దరికొని కాల్చు గరళంబు మృంగే శ్రీకరా కంఠుడనినా గరళంబు మృంగే శ్రీకరా కంఠుడనినా. ఈ ద్విపదలో ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుందాం. వ్యక్తం బెరుంగవే స్పష్టంగా తెలియపరచు, అయ్యల యూరా అయ్యల ఊరు అనే పేరును, భక్తుండు ఒక భక్తుడు, మును రుద్ర పశుపతి మును రుద్ర పశుపతేనే, నాగప్రదితమౌ నాకు ప్రసిద్ధంగా తెలిసిన, ఆది పురాణం నందలి, అబ్ది సముద్రం, మదనావసరం పాల సముద్రాన్ని చిలకడం, మొక్క కథకుండు ఒక్క పౌరాణికుడు చదవగా, కమలజ బ్రహ్మ, కమలాక్షు పద్మం వంటి కన్నులు కల విష్ణు, అమిత దైత్యాదులు రాక్షసులు, అమరులు దేవతలు, సెడిపార భయంతో బరుగులు తీయగా నందుద్భవించిన అందులోంచి పాల సముద్రం నుంచి పుట్టిన, పోరి నజాండములెల్లా భయంతో లోకాలన్నీ దరికొని కాల్చు విస్తరించి నాశనం చేసే, గరళంబు మృంగే ఆలాహలాన్ని మృంగే, శ్రీకర కంఠుడనిన శక్తివంతమైన వానికల శివుడు అనిన పౌరాణికుడు చదవగా. ఇప్పుడు ఈ ద్విపదకు భావాన్ని తెలుసుకుందాం. అయ్యలయూరు అనే గ్రామంలో ఒక పౌరాణికుడు ఆది పురాణంలోని పాల సముద్ర మదనము అనే కథను చదువుతూ ఉండగా ఆ కథను వింటున్నటువంటి రుద్రపశుపతి ఆ కథను వింటున్నాడు. ఆ పాల సముద్ర మదనంలో దేవతలు రాక్షసులు చేస్తుండగా మొదటగా ఆలాహలం గరళం అనేటువంటిది పుట్టింది. అది లోకాలన్నింటినీ నాశనం చేస్తుందేమోనన్న భయంతో బ్రహ్మ, విష్ణు, దేవతలు, రాక్షసులు భయంతో పరుగులు తీస్తూ ఉండగా ఆ విషాన్ని శ్రీకరకంఠుడు శక్తివంతమైన వానికల శివుడు మింగినని ఆ పౌరాణికుడు చెప్పగా ఆ మాట విన్నాడని ఎవరు రుద్రపశుపతి విన్నాడని భావం. ఆ తరువాతి ద్విపదలో ఆ పౌరాణికుడు చెప్పినటువంటి మాటలు విన్న రుద్రపశుపతి ఈ విధంగా అంటున్నాడు. నా రుద్రపశుపతి ఆలించి బర్గు డారగించుట నిక్కమా విషం బనుడు ననుమానమా త్రావే హరుడు విసంబు బనుగొన నటమీది పనులెరుంగా మన వినీయుల్కిపడి వీపు విరిగి హా చెడితి నని నేలబడి పొల్లి అక్కట నిన్ను వెర్రి చేసిరిగాక విశ్వేశ ఎట్టి వెర్రివారైనను విసము త్రావుదురే. ఇప్పుడు ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుందాం. నా రుద్రపశుపతి ఆ రుద్రపశుపతి ఆలించి ఆలకించి ఎవరి మాటలు పౌరాణికుడు చెప్పినటువంటి మాటలను ఆలకించి బర్గుడు ఆరగించుట తేజోమయుడైన బర్గుడు అంటే తేజోమయుడు దివ్యశక్తి కలవాడైన శివుడు ఆరగించుట అంటే విషాన్ని తీసుకోవటం నిక్కమా నిజమా విషం పనుడు అప్పుడు పౌరాణికుడు అనుమానమా సందేహమేలా
త్రావే త్రాగెను, హరుడు దుఃఖాన్ని హరించేవాడు శివుడు, విషంబు విషాన్ని, పనుగొన నటమీది విషాన్ని త్రాగిన తరువాత పనులెరుంగా ఏమి జరిగిందో తెలియదు. విని ఆ మాట విని ఉలికిపడి ఒక్కసారిగా నేల ఉలికిపడి వీపు విరిగి నేల కొరగడం వెన్ను విరిగినట్టయి హా చెడితిని అయ్యో చెడిపోయాను అని అని నేల మీద పడి పొర్లి అటు ఇటు దొర్లి అక్కట నిన్ను అంటే పరమశివుణ్ణి వెర్రి చేసిరిగాక వెర్రివాణ్ణి చేశారుగాక విశ్వేశ సమస్త విశ్వానికి అధిపతైనటువంటి శివయ్య ఎట్టివారైనా ఎలాంటి వారైనా విషము త్రావుదురే విషాన్ని త్రావుతారా అని ప్రతిపదానికి అర్థం. ఇప్పుడు భావాన్ని తెలుసుకుందాం. ఆ పౌరాణికుడు శ్రీకంఠుడు విషాన్ని మృంగెననే మాటలు విన్నటువంటి రుద్రపశుపతి నిజంగా శివుడు విషాన్ని ఆరగించాడా అని అడగగా అప్పుడు పౌరాణికుడు అనుమానం ఎందుకు, హరుడు శివుడు విషాన్ని త్రాగెను, ఆ త్రాగిన తరువాత ఏమైందనే విషయం తెలియదని చమత్కారంగా చెప్పడంతో ఒక్కసారిగా రుద్రపశుపతి ఉలిక్కిపడి వీపు విరిగిన వాడే నేల కొరిగిన వాడివై హా చెడిపోయాను అని నేల మీద పడి అటు ఇటు పొర్లుతూ నిన్ను వెర్రివారిని చేశారు కదా విశ్వేశ, ఎట్టివారైనను విషము త్రాగుతారా, విషం తాగితే చనిపోతారని నీకు ఆ విషయం తెలియదా అని రుద్రపశుపతి చెప్పడంలో ఎంత ముగ్ధభక్తి అనేది కనిపిస్తుందో చూడండి. రుద్రపశుపతి శివుడిని ఒక చిన్న పిల్లవాడిగా ఎంత భక్తిభావాన్ని అంటే శివుడు చనిపోతాడనేటువంటి భావాన్ని ఇందులో రుద్రపశుపతి ద్వారా కవి చెప్పడం అనేది జరిగింది. ఆ తరువాత ద్విపదలో వెర్రివారైనను విషముద్రావుదురే బ్రతుకుదురే విషమ్ము పాలైన వారు లిది ఎట్టు వినవచ్చు నేమి సేయుదును నిక్కమెవ్వెదమున నిన్నె కాకెరుగా ముక్కంటి నాకింక దిక్కెవ్వరయ్యా నిక్కమెవ్వెదమున నిన్నె కాకెరుగా ముక్కంటి నాకింక దిక్కెవ్వరయ్యా. ఇప్పుడు ప్రతిపదానికి అర్థాన్ని తెలుసుకుందాం. వెర్రివారైనను తెలివి తక్కువ వారెవరైనను విషము త్రావుదురే విషాన్ని త్రాగుతారా, బ్రతుకుదురే ఒకవేళ తాగితే బ్రతుకుతారా, విషమ్ము పాలైన వారు విషాన్ని మృంగిన వారు లిది ఎట్టు వినవచ్చు ఇది ఏ విధంగా వినవచ్చును, ఏమి చేయుదును ఇప్పుడు నేనేమి చేయుదును, నిక్కము నిజంగా ఎవ్విధమున ఏ విధంగా నిన్నె కాకెరుగా ఎలా రక్షించుకోవాలో తెలియడం లేదు, ముక్కంటి మూడు కన్నుల కలవాడా నాకు అంటే ఇక్కడ రుద్రపశుపతికి దిక్కెవరయ్యా అని ప్రతిపదానికి అర్థం. ఇప్పుడు భావాన్ని తెలుసుకుందాం. వెర్రివారైనను విషము తాగుతారా, తాగితే ఒకవేళ బతుకుతారా, విషము పాలైన వారు ఇది ఎట్టు వినవచ్చు ఏ విధంగా మాట్లాడుకుంటారు, ఇప్పుడు ఏమి చేయదును, నిజంగా ఏ విధంగానైనా నిన్ను రక్షించుకోవాలో తెలియటం లేదు, ఓ మూడు కన్నుల కల శివయ్య నాకింక దిక్కెవరయ్యా నీవే కదా నాకన్నీ సమస్తం అని శివుణ్ణి రుద్రపశుపతి ప్రశ్నిస్తున్నాడు. అంటే నువ్వింత తెలివి తక్కువగా ఏ విధంగా ప్రవర్తించావయ్యా, నువ్వు లేకపోతే నాకు దిక్కెవరయ్యా, సమస్తము నిన్నుగానే నేను పూజిస్తాను కదా, నువ్వే విషం తాగి చనిపోతే నాకు కాచే నాదుడు ఎవరయ్యా అని చెప్పడంలో ఎంతో ప్రేమతత్వాన్ని భక్తిభావాన్ని ఇక్కడ మనం రుద్రపశుపతిలో చూడవచ్చును. తరువాతి ద్విపదలో రుద్రపశుపతి ఈ విధంగా అంటున్నాడు. నా కొరకైన పినాకి ఇవ్వెసము చేకొన కుమియవే నీకు మృక్కెదను, నా కొరకైన పినాకి ఇవ్వెసము చేకొన కుమియవే నీకు మృక్కెదను, గటకట మేనస గంబు నుండి ఎటవోయి తవ్వని వెరుంగవే గౌరీ, గటకట మేనస గంబున నుండి ఎటవోయి తవ్వని వెరుంగవే గౌరీ, ప్రమద గణములార పరమాప్తులారా సమసిన వెండి మీ సఖ్యమే కావా, ప్రమద గణములార పరమాప్తులారా సమసిన వెండి మీ సఖ్యమే కావా, శతరుద్రులార అసంఖ్యాతులారా క్షితిధర కన్యకాపతి కావరయ్యా, శతరుద్రులార అసంఖ్యాతులారా క్షితిధర కన్యకాపతి కావరయ్యా. ఇప్పుడు ఈ ద్విపదకు ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుందాం. నా కొరకైనా, నా కొరకు అంటే రుద్రపశుపతి కోసమైనా, పినాకమను ధనుస్సు ధరించిన శివుడా, ఇవ్విషము ఈ ఆలాహలము చేకొన స్వీకరించక
కుమియవే, ఉమ్మేయవే, బయటికి ఊసేయవే, నీకు మొక్కెదను, నీకు మొక్కుతాను, కటకట అయ్యయ్యో, మేన శరీరంలో సగంబున సగభాగం ఉండిన, ఎటవోయితవమ్మా, ఎక్కడికి పోయితవమ్మా, నీ వెరుంగవే, నీవైనా తెలుసుకోలేదా గౌరీ ఓ పార్వతి. ప్రమద గణములారా, శివుని ప్రమద గణాల్లో ఒకరైనటువంటి వారా, పరమాప్తులారా, మిక్కిలి ఆప్తులైనటువంటి వారా, సమసిన మరల మీ సఖ్యమే కావా, కుదిరే పనే, సాధ్యమేనా, శతరుద్రులారా, 100 మంది రుద్రులారా, అసంఖ్యాతులారా, అసంఖ్యాకమైనటువంటి వ్యక్తులారా, క్షితిధర కన్యకాపతి, పర్వతరాజ కుమార్తె అయిన పార్వతీ యొక్క నాదుణ్ణి, అంటే హిమవత్ పర్వతరాజు కుమార్తె పార్వతి కాబట్టి క్షితిధర కన్యకాపతి, కావరయ్యా, కాపాడలేదేమయ్యా అని ప్రతిపదానికి అర్థం. ఇక్కడ ప్రమద గణాలంటే శివుని సేవకులు. ప్రథమ అంటే మదించేవారు, సంతోషించేవారు, శివుని ఆజ్ఞని జవదాటని వారు. అలాగే శతరుద్రులు అంటే మొత్తం 10 దిశలు ఉన్నాయి, ప్రతి దిశకు 10 మందిని రుద్రుల్ని పెట్టడం జరుగుతుంది. అలా 10 పదుల 100 మంది శతరుద్రులు అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ ద్విపదకు భావాన్ని తెలుసుకుందాం. ఓ పినాకిని, ఓ ఈశ్వర, నా కొరకైనా సరే ఆ విషాన్ని బయటికి ఉమ్మేయవయ్యా, నీకు మ్రొక్కుతాను. అయ్యయ్యో, శరీరంలో సగమున్న ఓ పార్వతి, నువ్వైనా ఎటుపోయావమ్మా శివుడు విషాన్ని త్రాగేటప్పుడు. ఓ ప్రమద గణములారా, శివసేవకులారా, పరమాప్తులారా, ఒక్కసారి మరలా ఈ శివుణ్ణి ఈ విషం నుంచి తీసుకురావడం సాధ్యమా? ఓ శతరుద్రులారా, అసంఖ్యాకులారా, హిమవత్ పర్వతరాజ కుమార్తెకు నాథుడైనటువంటి ఆ పరమశివుణ్ణి కాపాడలేవయ్యా అని రుద్రపశుపతి ఆ సేవక గణాన్నంతటినీ ప్రశ్నించడంలో ఎంత భక్తిభావం అనేది ఉట్టిపడుతుందో చూడండి. భార్యకి, అలాగే సేవకులకి, గణాలకి, వీళ్ళందరినీ ప్రశ్నించడంలో ఎంత భక్తి పారవశ్యంతో రుద్రపశుపతి మనసు నిండిపోయింది కూడా ఇక్కడ విద్యార్థులు గమనించాలి. అంతేకాకుండా ఇందులో మీరంతా ఉండి కూడా శివుని క్షేమాన్ని చూసుకోలేకపోయారా అని నిలదీయడంలో కూడా ఈ రుద్రపశుపతి యొక్క భక్తి అనేది ఎంత ముగ్ధ భక్తో ఇక్కడ మనకి అర్థమవుతుంది. తరువాత ద్విపదలో ఈ విధంగా అంటున్నాడు రుద్రపశుపతి. వీరభద్రయ్యరో విషము ప్రాణేశు డారగించెని కెట్టులవునో కదయ్యా, వీరభద్రయ్యరో విషము ప్రాణేశు డారగించెని కెట్టులవునో కదయ్యా. ఇందులో ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకున్నట్లయితే, వీరభద్రయ్యరో, వీరభద్రుడు అనేవాడు శివుడు కోపం నుంచి పుట్టినటువంటి వ్యక్తి. అంటే దక్షయజ్ఞం నాశనంలో కూడా ఈ వీరభద్ర స్వామే దక్షయజ్ఞాన్ని నాశనం చేశాడు. అలాంటి ఓ వీరభద్రయ్యరో విషము ప్రాణేశుడు తాగెను, ప్రాణాలను ఇచ్చేటువంటి ఈశుడు విషాన్ని ఆరగించను, నీకెట్టులవునో కదయ్యా, నీవే విధంగా ఉన్నావో అయ్యా అని వీరభద్రస్వామిని కూడా ఈ రుద్రపశుపతి నిలదీస్తూ ఉన్నాడు. యో పురాతనులార ఎడయుండు బ్రతుక నోపు నోకో విసంభోగినారగించే, ఏ పురాతనులార ఎడయుండ బ్రతుక నోపు నోకో విసంభోగినారగించే. ఇందులో ఓ పురాణ పురుషులారా, ఎడయుండ బ్రతుక ఎక్కడున్నారయ్యా, నోపునో బతకకుండా నోకో విషంభోగిని ఆరగించే, భోగములిచ్చే శివుడు విషాన్ని ఆరగించాడయ్యని అందరినీ కూడా విమర్శిస్తున్నాడు మన రుద్రపశుపతి. తరువాతి ద్విపదలో రుద్రపశుపతి ఈ విధంగా ప్రాధేయపడుతున్నాడు. చావు దప్పింపరే సద్గురు నాదు దీవెనాలీయరే కావరే శివుని, చావు దప్పింపరే సద్గురు నాదు దీవెనాలీయరే కావరే శివుని. తల్లి లేని ప్రజల తలతురే యొరలు తల్లియున్న విషము త్రావనేలిచ్చు, తల్లి లేని ప్రజల తలతురే యొరలు తల్లియున్న విషము త్రావనేలిచ్చు. పరమేశుడి బారి బ్రతికెనే నినియు మరణంబులేదువో మరి ఎన్నటికిని, పరమేశుడి బారి బ్రతికెనే నినియు మరణంబులేదువో మరి ఎన్నటికిని. అని ప్రలాపించుచు బనువచ్చు నుండు వినజాల ప్రాణము విడుతనే ననుచు, అని ప్రలాపించుచు బనువచ్చు నుండు వినజాల ప్రాణముల్ విడుతనే ననుచు. ఈ ద్విపదకు ప్రతిపదానికి అర్థాన్ని తెలుసుకుందాం.
చావు మరణాన్ని తప్పింపరే తప్పించరయ్యా సద్గురునాథు పరమశివుని, దీవెనలేరే దీవించండయ్యా కావరే రక్షించండయ్యా శివుణ్ణి, తల్లి లేని ప్రజలను తలతురే తలుస్తారా ఇతరులు. అంటే ఇక్కడ శివుడికి తల్లి లేదనే విషయాన్ని చెప్తున్నాడు. తల్లి ఉంటే విషము త్రావలేనలిచ్చు విషాన్ని ఎందుకు త్రాగనిస్తుంది? పరమేశుడి విషం అనేటువంటి బారి నుంచి బ్రతికితే మరణంబు లేదువో, మరణం అనేది ఇక ఉండదు మరి ఎన్నటికీ మరి ఎప్పటికీ అని ప్రలాపించుచు పిచ్చిగా మాట్లాడుతూ బనవచ్చు ఏడవసాగాడు. ఇంక నేను వినజాలను, ప్రాణాలు విడుస్తాను నేనంటూ రుద్రపశుపతి ఈ విధంగా పలికాడని ప్రతిపదానికి అర్థం. ఇప్పుడు ఈ ద్విపదకు భావాన్ని తెలుసుకుందాం. చావు తప్పించండి అయ్యా సద్గురునాథును, దీవెనలివ్వండి అయ్యా శివుణ్ణి కాపాడటానికి. తల్లి లేని పిల్లలంటే ఇతరులకు చులకనే కదా. ఒకవేళ పరమశివుడికి తల్లి ఉంటే విషాన్ని ఎందుకు త్రాగనిస్తుంది? పరమేశుడు ఈ విషబారి నుండి ఇప్పుడు గట్టెక్కితే మరణం అనేది లేకుండా పోతే ఇంకా ఎప్పుడు కూడా పరమశివుడికి మరణం ఉండదు అని పిచ్చిగా మాట్లాడుతూ ఏడుస్తూ ఇంక నేను ఏ మాటలు వినను, ప్రాణములు విడుతననుచు రుద్రపశుపతి పలికాడని భావం. ఈ విధంగా రుద్రపశుపతిలో భక్తిభావం అనేది తారాస్థాయికి, ప్రాణాలు కూడా విడవాలనే స్థాయికి, ఎవరూ కాపాడలేనటువంటి దీనస్థితిలో నేను ఇంకా ప్రాణాలు విడుస్తాను పరమశివుని కోసమని ఎంతో భక్తిభావాన్ని చాటుకున్న వ్యక్తిగా రుద్రపశుపతి ఈ బసవ పురాణంలో మనకి కనిపిస్తాడు. తరువాత ద్విపదలో ఈ విధంగా అంటున్నాడు. తడయక గణజలాంతరమున నురక పడకుండ నా రుద్ర పశుపతి పట్టి, తడయక గణజలాంతరమున నురక పడకుండ నా రుద్ర పశుపతి పట్టి. ఇంకా రుద్రపశుపతి తడయక ఆలస్యం చేయకుండా ఘనజలాంతరమున గొప్పదైనటువంటి జలాంతరము నదిలో ఉరకగా పడకుండా ఆ రుద్ర పశుపతి బట్టి, ఆ రుద్ర పశుపతి అంటే పరమశివుడిని పట్టుకొని, అంటే ఇంకా ఆలస్యం చేయకుండా రుద్రపశుపతి ఇంకా శివుడు మరణిస్తాడనేటువంటి ఉద్దేశంతో తన ప్రాణాలు ఇవ్వడానికి అనమాట ఒక నదిలో దూకే ప్రయత్నం చేశాడు. ఆ నదిలో పడకుండా ఆ రుద్రపశుపతి ఆ పరమశివుడు పట్టుకున్నాడు అని భావం. ఇందులో రుద్రపశుపతి తన భక్తి కోసం, పరమశివుడి మీద ఉన్నటువంటి ప్రేమ అనురాగాల కోసం తనను తాను అర్పించుకోవడానికి కూడా సిద్ధపడడంలో ఎంతటి భక్తి ఆవేశం అనేది దాగుందో రుద్రపశుపతిలో మనం ఇక్కడ గమనించవచ్చు. తరువాతి ద్విపదలో ఈ విధంగా పార్వతీ సహితుడై ప్రమద రుద్రాది సర్వాసురాసుర సంగంబు గొలవ, పార్వతీ సహితుడై ప్రమద రుద్రాది సర్వాసురాసుర సంగంబు గొలవ, హరుడు ప్రత్యక్షమై అడుగుము నీకు వరమిత్తు నెయ్యది వాంఛితం, హరుడు ప్రత్యక్షమై అడుగుము నీకు వరమిత్తు మెయ్యది వాంఛితం, బనుడు గడు సంభ్రమంబున మృడు పదాబ్జముల, బనుడు కడు సంభ్రమంబున మృడు పదాబ్జముల, పడి రుద్ర పశుపతి భట్టారకుండు, ఏమియు నేనొల్ల నీ విషా సేవ, నేనేమి ఉట్టునో ఏ వినాజాల, ఏమియు నేనొల్ల నీ విషా సేవ, నేనేమి ఉట్టునో ఏ వినాజాల. ఇప్పుడు ఈ ద్విపదకి ప్రతిపదానికి అర్థాన్ని తెలుసుకుందాం. పార్వతీ సహితుడై, పార్వతీదేవి సమేతంగా, ప్రమద రుద్రాది రుద్రుల్లో ప్రథముడైనటువంటి శివుడు, సర్వ సుర అసుర దేవతలు రాక్షసులు, సంగంబు సమూహము కొలవగా, హరుడు దుఃఖాన్ని హరించేటువంటి శివుడు ప్రత్యక్షమై యడుగుము అడగవయ్యా నీకు అంటే ఇక్కడ రుద్రపశుపతికి, వరమిత్తును వరాన్నిస్తాను, ఏది కావాలంటే అది, వాంఛితం కోరికో అనుడు. అప్పుడు రుద్రపశుపతి కడు మిక్కిలి సంభ్రమంబున ఆశ్చర్యంతో సంతోషంతో మృడు పదాబ్జముల సంతోషం కలిగినటువంటి పద్మాల వంటి పాదాలపై పడి రుద్రపశుపతి భట్టారకుండు, రుద్రపశుపతి అనే భక్తుండు, ఏమియు నేనొల్లా నాకు ఏమియూ అవసరం లేదు, నీ విషసేవ, నీవు విషాన్ని త్రాగడం అనేది నేనేమి ఉట్టునో నాకు భయాన్ని కలిగిస్తుంది, దాన్ని విడిచిపెట్టు,
ఏ వినజాల నేనింకేమీ వినాలని అనుకోవటం లేదు అని ప్రతిపదానికి అర్థం. ఆ తరువాత ద్విపదలో రుద్రపశుపతి ఈ విధంగా అంటున్నాడు. గ్రక్కున నుమివేయు కాలకోటంబు నిక్కంబు నాకెక్కెని ఇవి అనినా. గ్రక్కున నుమివేయు కాలకోటంబు నిక్కంబు నాకెక్కెని ఇవి అనినా. గ్రక్కున వెంటనే నుమివేయు ఉమ్మివేయవయ్యా కాలకోటమనే విషాన్ని నిక్కంబుగా నిజంగా నాకెక్కని ఇవి నాకిదే నా కోరిక అనినా. ఇప్పుడు ఈ ద్విపదకు భావాన్ని తెలుసుకుందాం. అంత ఆ మూఢభక్తికి మురిసి పార్వతీ సహితుడై ప్రమద గణములు దేవతలు కొలుస్తుండగా పరివార సహితంగా ప్రత్యక్షమయ్యాడు పరమశివుడు. అతనిని వారించి బుజ్జగించి, నాయనా నీకేమి వరం కావాలో కోరుకోమన్నాడు. ఎంతో సంతోషముతో పరమేశ్వరుని పదాబ్జములపై పడి, ఆ రుద్రపశుపతి నాకేమీ వద్దు, నీవు మృంగిన విషము వల్ల నీకేమవుతుందో అని భయంగా ఉంది. నీవు త్రాగిన విషాన్ని మాత్రం వెంటనే ఉమ్మివేయు, అదే నా కోరిక అన్నాడు. ఈ ద్విపదలో రుద్రపశుపతికి శివుడి పట్ల ఎంత మౌఢ్యభక్తి ఉంది అనేది విద్యార్థులుగా మనం గ్రహించాలి. శివుడే మనకు అన్నీ ఇచ్చాడు, కానీ శివుడికి అన్నీ ఇవ్వాలి అనుకొని చూడడంలో ఎంతో భక్తిభావం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆ తరువాత ద్విపదలో ఈ విధంగా దశన కాంతులు దశ దిశలో పర్వంగా పశుపతి ఆ రుద్ర పశుపతి కనియే. దశన కాంతులు దశ దిశలు పర్వంగా పశుపతి ఆ రుద్ర పశుపతి కనియే. నిటలోకములలోన నిన్ననే కాక యటమృంగనుమియంగ నది ఎంత పెద్ద. నిటలోకములలోన నిన్ననే కాక యటమింగనుమియంగ నది ఎంత పెద్ద. యనుమాత్ర నా కంఠమందు జిక్కినది గనుతింపనున్నదే కాలకోటంబు. యనుమాత్ర నా కంఠమందు జిక్కినది గనుతింపనున్నదే కాలకోటంబు. ఇంత సంతాపింప నేలని కనుచు వింత నవ్వలయంగ సంతరించుండును. ఇంత సంతాపింప నేలని కనుచు వింత నవ్వలయంగ సంతరించుచుడును. ఇప్పుడు ఈ ద్విపదలో ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుందాం. దశన కాంతుల తేజోవంతమైన కాంతులతో, దశ దిశల 10 దిక్కులు, మొత్తం 4 దిక్కులు 4 మూలలు ఊర్ధ్వ అధో దిశలతో కలుపుకొని 10 దిశలు పర్వంగా విస్తరించగా పశుపతి పరమశివుడు ఆ రుద్ర పశుపతికి కనియే కనిపించెను. ఇట లోకములోన నెన్ననే కాక చూడగనే కాక యటమృంగ నుమ్మివేయడానికి అది ఎంత పెద్ద, అది ఎంత విషయం చాలా చిన్నది. అనుమాత్రం నలుసంత నా కంఠమందు చిక్కినది గనుతింపక ఆలోచింపక నున్నదే ఉండవలసిందే. కాలకోట విషము. ఇంత సంతాపింప ఇంత బాధ చెందడం యాల నీకు యాల ఇందులకు అనుచు వింత నవ్వలయంగా ఒక వింత ఈ సృష్టిలో సంతరించుకుంటుంది. ఇప్పుడు ఈ ద్విపదకు భావాన్ని తెలుసుకుందాం. దశ దిశలో వ్యాప్తి చెందిన తేజస్సుతో శివుడు ఏదో ఒక కథ లోకంలో వ్యాప్తి చెందినది, కానీ మృంగటానికి ఉమ్మటానికి అదేమంత పెద్ద పని. ఏదో నలుసంత నా కంఠంలో ఉండిపోయింది అంతే. కాలకోటం నన్నేమి చేస్తుంది? అందులో ఏమీ లేదు. నాకది కాలకోటమూ కాదు, నీకు సంతాపం వలదు అని శివుడు రుద్రపశుపతితో పలికాడని భావం. ఈ ద్విపదలో యనుమాత్ర నా కంఠమందు జిక్కినది ఈ వాక్యము వార్షిక పరీక్షల్లో సందర్భ సహిత వాక్యం కింద వచ్చే అవకాశం ఉంది. ఈ వాక్యాన్ని ఎవరెవరితో అన్నారు, పరమశివుడు రుద్రపశుపతితో తెలియచేసిన సందర్భంలోనిది ఈ మాటలు అనే విషయాన్ని విద్యార్థులు గ్రహించాలి. తరువాత ద్విపదలో రుద్రపశుపతి ఈ విధంగా అంటున్నాడు. నమ్మంగ జాలపినాకి ఇవ్వెసము గ్రమ్మన నొక్కింత గడుపు సొచ్చినను. నమ్మంగ జాలపినాకి ఇవ్వెసము గ్రమ్మన నొక్కింత గడుపు సొచ్చినను. పెద్దయు బుట్టినో పిమ్మటి వార్త దద్దయు విననోపతామున్న చత్తు. పెద్దయు బుట్టినో పిమ్మటి వార్త దద్దయు విననోపతామున్న చత్తు. సమయ నిమ్ముండే నిజావని వేని
ఉమియు మివ్వెసముండె నుండు చెప్పకము సమయం నిమ్ముండే నిజావ నీవేని ఉమియు మివ్వెసముండె నుండు చెప్పకము. ఇప్పుడు ప్రతిపదానికి అర్థాన్ని తెలుసుకుందాం. నమ్మంగజాల నేను నమ్మలేను, పినాకి పినాకి అనే ధనుస్సును ధరించినవాడా ఓ ఈశ్వర, ఇవ్విషము ఈ కాలకోట విషము, క్రమ్మన వెంటనే, నొక్కింత ఒకంత కడుపు సొచ్చినను కడుపులోకి పోయినట్లయితే, పెద్దయు పెద్దదైన పుట్టునో పుడుతుంది, పిమ్మటి వార్త ఒక పెద్దదైన వార్తను వినాల్సి వస్తుంది, దద్దయు మిక్కిలి విననోప నేను వినలేను, తా మున్ను మీకంటే మున్ను చస్తాను, సమయము నిమ్ముండేని ఇవ్వండేని, చావనీవేని ఉమియు బయటికి ఉమ్మివేయి, నేను చావకుండా ఉండాలంటే నువ్వు ఆ విషాన్ని బయటికి ఉమ్మివేయి, మివ్విషముండే నుండు చెప్పకము ఇంకొక నాకు బుద్ధులు చెప్పకవు, నాకు బుద్ధులు నేర్పకయ్యా అని రుద్రపశుపతి పరమశివుణ్ణి అడుగుతున్నాడు. ఈ ద్విపదకు భావాన్ని తెలుసుకుందాం. ఓ పినాకి, నమ్మటానికి వీల్లేదు, నీకు తెలియదు, ఊరుకో, ఒక్క చుక్కైనా ఆ కాలకోటము నీ కడుపులో పడితే అమ్మో ఇంకేమైనా ఉందా, ఆ తరువాత జరిగేది నేను వినలేను, అటువంటి వార్త వినకముందే నేను చనిపోతాను, నన్ను ఆపాలంటే వెంటనే ఆ విషాన్ని ఉమ్మేయ్ అన్నాడు రుద్రపశుపతి. ఈ ద్విపదలో రుద్రపశుపతికి పరమశివుడు ఎంత భరోసా ఇస్తున్నా సరే ఏమాత్రం కూడా ఆలోచించకుండా, లేదు ఆ విషాన్ని నువ్వు ఉమ్మివేయు, లేదంటే నేను చస్తాను, నువ్వు లేవనే వార్తను నేను వినలేను అనడంలో అంటే ఇక్కడ ఎంత భక్తి అనేది కనిపిస్తుంది అనేది విద్యార్థులు గమనించాలి. అంటే భక్తి అనేది వీరావేశం దాల్చితే ఇంతటి గొప్పదైనటువంటి సంభాషణలే చిగురుస్తాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. తరువాతి ద్విపదలో ఈ విధంగా అంటున్నాడు. తక్కిన మాటలు తనకింపవనుచు నిక్కంబు తెగువమై నిష్ఠించి పలుక, తక్కిన మాటలు తనకింపవనుచు నిక్కంబు తెగువమై నిష్ఠించి పలుక, నుమియకుండిన జచ్చునో ముగ్ధయనుచు నుమబోటి ఆత్మలో నుత్తలా పడగా, నుమియకుండిన జచ్చునో ముగ్ధయనుచు నుమబోటి ఆత్మలో నుత్తలా పడగా, నుమిసిన గొని కాల్చునో తమ్ము ననుచు కమలాక్షు ముఖ్యులు గడగడా వడక, నుమిసిన గొని కాల్చునో తమ్ము అనుచు కమలాక్షు ముఖ్యులు గడగడా వడక, ప్రమదులాతని ముగ్ధ భక్తికి మెచ్చి అమిత మహోత్సవులై చూచుచుండ, ప్రమదులాతని ముగ్ధ భక్తికి మెచ్చి అమిత మహోత్సవులై చూచుచుండ. ఈ ద్విపదలో ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుందాం. తక్కిన మాటలు నీవు చెప్పిన ఏ మాటలు తనకింకా వనుచు తలకెక్కవనుచు, నిక్కంబుగా నిజంగా తెగువమై తెగువతో నిష్ఠించి పలికి కఠినంగా పలికి, నుమియకుండినచో ఒకవేళ విషాన్ని బయటకు ఉమ్మివేయకపోతే చచ్చునో చనిపోతాడో, ముగ్ధ ఇక్కడ ముగ్ధ అంటే రుద్రపశుపతి అనుచు నుమబోటి పార్వతీదేవి ఆత్మలో నుత్తుల పడగా విచారించగా కలవరపడగా, నుమిసిన ఒకవేళ విషాన్ని ఉమ్మివేస్తే కొని కాల్చునో తమ్ము మమ్మల్ని నాశనం చేస్తుందేమోనని అనుచు కమలాక్ష ముఖ్యులు విష్ణువు మొదలైన వాళ్ళు గడగడ వనక మిక్కిలి వనకగా, పద్మరేకులు వంటి కన్నులు కలవారు కమలాక్షులు అంటే, ప్రమదగణాలు అతనిని ఆ రుద్రపశుపతిని ముగ్ధ భక్తికి మనోహరమైన భక్తికి మెచ్చుకొని అమితమైన మహోత్సవం కలవారే చూస్తూ ఉండగా. ఇప్పుడు ఈ ద్విపదకు భావాన్ని తెలుసుకుందాం. శివుడు విషాన్ని వెలగక్కకపోతే ఈ భక్తుడు ఎక్కడ ప్రాణాలు వదులుతాడా అని విచారించింది పార్వతీదేవి. విషాన్ని ఎక్కడ ఉమ్మేస్తాడో తమకు ప్రమాదమని హడలిపోయారు విష్ణువు మొదలైన దేవతలు. ఈ ముగ్ధ భక్తికి ప్రమదులు ఎంతో సంతోషించి ఏం జరుగుతుందో అని ఉత్సాహంగా చూడసాగారు అని భావం. ఈ సంభాషణల ద్వారా రుద్రపశుపతి యొక్క భక్తిని చూస్తూ ఏం జరుగుతుందా అని ఒకవైపు పార్వతీదేవి, అలాగే ప్రమదగణాలు, ఇంకోవైపు అనమాట విష్ణువు, దేవతలు వీళ్ళందరూ ఎంతో ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారు. పరమశివుడు ఈ రుద్రపశుపతి భక్తికి ఏం చేస్తాడా, ఈ ముగ్ధ భక్తిని ఏ విధంగా ముగింపు పలుకుతాడా అనేటువంటి
ఆతృత ఉత్సాహం అనేది మొత్తం దేవగణాలందరికీ కూడా కలిగించింది. ఇక్కడ భక్తి అనేది ఎంత భావుకతను చాటుతుందనేది కూడా ఇక్కడ గమనించాలి. ఒక సినిమాలో క్లైమాక్స్ ఏ విధంగా ఉంటుందో అంత గొప్పదైనటువంటి భావనని బసవపురాణంలో పాల్కురికి సోమనాథుడు భక్తి మార్గాన్ని సూచిస్తూ తీసుకెళ్ళాడని భావం. తరువాత ద్విపదలో ఈ విధంగా నొక్కెంత నవ్వుచు నుడు రాజధరుడు గ్రక్కునాలేనెత్తి కౌగిటా చేర్చి. నొక్కెంత నవ్వుచు నుడు రాజధరుడు గ్రక్కునాలేనెత్తి కౌగిటా చేర్చి. ప్రమధులయాన నీ పాదంబులాన సమయ నివ్వెసమున సత్యమిట్లనిన. ప్రమధులయాన నీ పాదంబులాన సమయ నివ్వెసమున సత్యమిట్లనిన. నమ్మవేవలపలి నా తొడా ఎక్కి నెమ్మి జూచుచునుండు నీలకంఠంబు. నమ్మవేవలపలి నా తొడా ఎక్కి నెమ్మి జూచుచునుండు నీలకంఠంబు. అనియూరు పీఠంబునందు ధరించే మునుగురియున్నదే ముగ్ధత్వమునకు. అనియూరు పీఠంబునందు ధరించే మునుగురియున్నదే ముగ్ధత్వమునకు. ఈ ద్విపదకు ప్రతిపదానికి అర్థాన్ని తెలుసుకుందాం. ఒకంత నవ్వుచు నుడు రాజధరుడు శిరస్సునందు చంద్రుని ధరించిన వాడైన శివుడు గ్రక్కున వెంటనే లేనెత్తి చేయి పట్టి కౌగిటి చేర్చి తన కౌగిటిలో చేర్చుకొని రుద్రపశుపతిని కౌగిటిలో చేర్చుకొని ప్రమదులయాన ఈ ప్రమదగణాల మీద ఒట్టు నీ పాదంబులాన నీ పాదాల మీద ఒట్టు నివ్విషము సమయ ఈ విషము నన్నేమీ చేయదు సత్యమిట్లనా నిజం చెప్తున్నాను సుమా నమ్మవే ఒకవేళ నమ్మకపోతే వలపలి తొడ నా కుడి తొడ ఎక్కి నెమ్మి ప్రేమతో చూచుచునుండు చూస్తూ ఉండు నీలకంఠంబు నా శివుని యొక్క నీలకంఠాన్ని నా కంఠాన్ని చూస్తూ ఉండవయ్యా అని ఊరు పీఠంబునందు ధరించే అని ఊరు పీఠము పైన ధరించే మును కురియున్నదే తనను చూస్తూ ఉన్నదే ముగ్ధత్వమునకు అమాయకపు భక్తి భావానికి అని వాక్యార్థం. ఇక్కడ నెమ్మి అంటే ప్రేమతో అని, అలాగే మును కురి ఉన్నదే అంటే అంత చెప్పిన వెంటనే ఎక్కి కూర్చున్నాడు అనే అర్థం కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ ద్విపదకు భావాన్ని తెలుసుకుందాం. అప్పుడు చంద్రశేఖరుడు నవ్వి ఆ రుద్రపశుపతిని దగ్గరకు తీసుకొని కౌగిలించుకొని తన తొడపై వాత్సల్యంతో కూర్చోబెట్టుకున్నాడు. ప్రమదల మీద ఒట్టు నీ పాదాల మీద ఒట్టు ఈ విషము నన్నేమీ చేయదు నమ్ము నా మాట వమ్ము కాదు నీకు నమ్మకం కుదరదు అనుకుంటే నువ్వు నా కుడి తొడపై కూర్చో నా కంఠం చూస్తూ ఉండు అని బుజ్జగించాడు. ఈ ద్విపదలో రుద్రపశుపతి యొక్క భక్తిని చూస్తుంటే సాక్షాత్తు శివుడే నాకేమీ కాదన్నా సరే ఏమవుతుందో పరమశివుడికనే భయం అనే భక్తి ఇక్కడ కనిపిస్తుంది. అందుకే శివుడు నా తొడ మీద కూర్చొని ఆ కంఠాన్నే చూస్తుండవయ్యా అని చెప్పడంలో అంటే శివుని మాట కంటే శివుడే గొప్పవాడు అని చెప్పడంలో ఇక్కడ ఔచిత్యాన్ని విద్యార్థులు గ్రహించాలి. ముందు చెప్పిన ద్విపదలో పరమశివుడు ఎంత చెప్పినా సరే వినకుండా రుద్రపశుపతి తన అమాయకపు భక్తిని చాటుకుంటూ ఈ విధంగా అంటున్నాడు. నదిగాక కుత్తుక హాలాహలంబు కదిలినంతటనే చచ్చెదాగాక అనుచు తన కరవాలు రొమ్మున దూసి మోపుకొని కుత్తుకయ్య చూచుచును రెప్పలెడక పశుపతి తోడ మీద బాయక రుద్ర పశుపతి నేడను బాయకున్నాడు. నదిగాక కుత్తుక హాలాహలంబు కదిలినంతటనే చచ్చెదాగాక అనుచు తన కరవాలు రొమ్మున దూసి మోపుకొని కుత్తుకయ్య చూచుచును రెప్పలెడక పశుపతి తొడ మీద బాయక రుద్ర పశుపతి నేడును బాయకున్నాడు. ఈ ద్విపదలో ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుందాం. అది కాక అంతేకాకుండా కుత్తుక గొంతు కంఠమునందు శివుని యొక్క కంఠమునందు ఆలాహలంబు ఆ కంఠముందు ఉన్నటువంటి విషమును కదిలినంతటనే ఒక్కసారి కంఠమునందు ఆలాహలం కిందకు కదిలిన వెంటనే చచ్చెదగాక చనిపోయేదనగాక అనుచు రుద్రపశుపతి అంటూ తన కరవాలు తన చేతు దగ్గర ఉన్నటువంటి కరవాలము అంటే కత్తి రొమ్ము పైన దూసి మోపి పొడుచుకోవడానికి సిద్ధంగా మోపి కొని కుత్తుకయ్య గొంతు యందు చూచుచును పరమశివుని యొక్క గొంతును చూచుచును రెప్పలెడక రెప్ప వాల్చకుండా పశుపతి తొడ మీద పరమశివుని తొడ మీద
బాయక విడిచిపెట్టక రుద్రపశుపతి అనే భక్తుడు నేడును ఎప్పటికీ బాయకున్నాడు, విడువకుండా అట్లానే ఉన్నాడు అని చెన్నబసవన్నకు చెప్పాడు బసవడు. చూశారా, అమాయకపు భక్తికి అంతు ఎక్కడా? ఆలాహలం గొంతు నుండి జారినట్లు కనబడగానే పొడుచుకొని చస్తానని కరవాలాన్ని కత్తిని తన రొమ్మున ఆనించుకొని కంఠం వైపు రెప్పార్పకుండా చూస్తూ ఆ పశుపతి తొడపై ఇప్పటికీ అలాగే ఉన్నాడు ఆ రుద్రపశుపతి అని చెన్నబసవన్నకు బసవడు చెప్పాడని ఈ యొక్క భావం. ఈ విధంగా రుద్రపశుపతి పరమశివుడి మీద అంతులేని భక్తిభావాన్ని, ముగ్ధ భక్తిత్వాన్ని ఎంతో గొప్పగా తన ప్రాణాలనైనా ఇవ్వడానికి సిద్ధపడి తన భక్తిభావాన్ని చాటుకున్నాడని పాల్కురికి సోమనాథుడు బసవ పురాణంలో వివరించడం జరిగింది. ఈ విధంగా వర్తమాన కాలంలో భక్తి ఏ విధంగా ఉంది అనేది విద్యార్థులు గ్రహించాలి. నిజమైనటువంటి భక్తి ఏ విధంగా ఉంటుందో కూడా రుద్రపశుపతి ద్వారా విద్యార్థులు గ్రహించాలి. అంతేకాకుండా భక్తి మనసుకు సంబంధించిందే కానీ మనం కొట్టే కొబ్బరికాయలు కానీ మనం చేసే అభిషేకాలు, రుద్రాభిషేకాలు కాదు. శివుణ్ణి మనసునందు లగ్నం చేసుకొని ఎవరైతే భజిస్తారో, కీర్తిస్తారో వాళ్ళే నిజమైనటువంటి భక్తులు. ఆత్మశుద్ధితో పూజించే వాళ్ళే పరమశివుని అనుగ్రహం పొందగలిగిన వారు అవుతారు. విద్యార్థులు ఈ విషయాన్ని గ్రహించాలి. ఈ విధంగా నాకున్న జ్ఞానంతో, నేను సంపాదించుకున్న జ్ఞానంతో ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి వివరణను మీకు వివరణాత్మకంగా అందించాననే ఆశిస్తున్నాను. ఒకవేళ ఏ విధమైనటువంటి లోటుపాట్లు, ఉచ్చారణ దోషాలు కానీ, రాగాలాపనలో ఏ విధమైన దోషం ఉన్నా సరే మన్నిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మరొక పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్. ఇట్లు మీ కేటీఆర్. ఈ పాఠ్యాంశం మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి చేరవేసి మీ ఆత్మీయ స్పందనను కూడా తెలియచేస్తారని కోరుకుంటూ జై హింద్. మరొకసారి